హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అనుకుంటున్నాను. ఇక నా ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. ఇక్కడ కాకరకాయతో స్పెషల్ అయితే చేద్దామని అనుకుంటున్నానండి. కర్రీ అట్లా చేస్తే పిల్లలు తినరని చెప్పేసి పకోడీలాగా చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా కాకరకాయ అయితే పిల్లలు ఇలా అయితే కొంచెం ఇష్టంగా తింటారని చెప్పేసి ఇంకా ఎప్పుడు ఎక్కువ ఇలానే చేస్తాను. ఇంకా ఇక్కడైతే కాకరకాయలు మంచిగా కడుక్కోవాలండి. మంచిగా ఒకసారి ఉప్పు పసుపు వేసి ఆల్మోస్ట్ చేదంతా పోయేలాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. మొత్తం వాటర్ అంతా పోయేలాగా తీసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం, ధనియాల పౌడరు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడను కాబట్టి కొంచెం బియ్యం పిండి, శనగపిండి వేసి కలుపుకోవాలి. కొద్దిగా లైట్గా వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసేయాలి. తర్వాత పొయ్యి వెలిగించి బాండీ పెట్టుకున్న తర్వాత బాండీలో ఆయిల్ అయితే వేసుకొని బాండీలో ఆయిల్ వేడయ్యేలోపు నేను ఇక్కడ పప్పు అయితే కడిగేసి పెట్టేసుకుంటున్నానండి. నైట్కి పిల్లలకైతే ఇంకా టమాటా పప్పు చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయింది. ఆయిల్ వేసేసుకోవాలి. ఇవి కాకరకాయలు అంటే ఎట్లాగో చేదు ఉంటాయి కదండి. కొద్దిగా చేదు రాకుండా మనకి ఇలా చేసుకుంటే బాగుంటుందేమో అన్నట్టుగా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఇంకా టమాటా పప్పులోకి అయితే ఇలా కాకరకాయ పకోడీ చాలా బాగుంటుందండి. ఇంకా సాంబార్ చేసుకున్నప్పుడు, మళ్ళీ పచ్చిపులుసు చేసుకున్నప్పుడు అంచులోకి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ట్రై చేయండి మీకు నచ్చితే. ఇంక ఇక్కడ పకోడీ అయితే డీప్ ఫ్రై అయితే చేస్తున్నానండి. మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇంకా బియ్యం పిండి కూడా వేస్తాం కదా మనం, క్రిస్పీగా బాగా వస్తుంది. ఇంకా పిల్లలు అయితే ఊరికనే తింటారండి ఉట్టిగా. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే బాగుంటుందని చేసినండి. అలాగే నైట్లో డిన్నర్లో కూడా పప్పు చేస్తున్నాను కదా, అట్లా బాగుంటుందని చెప్పేసి. ఇంక ఇక్కడ ఛాయ్ అయితే పెడుతున్నానండి. అత్తమ్మకి, నాకు, ఇంకా మా రిలేషన్ వాళ్ళు ఒక ఇద్దరు వచ్చారు, వాళ్ళకి కూడా. ఇక్కడ పప్పు పోపు అయితే వేస్తున్నానండి. కొంచెం టమాటా పప్పు అంటే కొంచెం గట్టిగానే ఉంటుంది కదా, కాకపోతే ఇక్కడ నేను కొంచెం చారులాగా చేస్తున్నాను. ఇక్కడ ఇడ్లీకి, దోశకైతే నానబెట్టి పెట్టుకున్నానండి. మిక్సీకి అయితే వేసి పెట్టుకోవాలి. ఈరోజు మార్నింగ్ అయితే పిల్లలు వెళ్ళంగానే నానబెట్టుకున్నానండి. ఇంక ఇక్కడ 2 ఎందుకు నానబెట్టుకున్నానంటే పిల్లలు ఇంకా ఇడ్లీ చేసినప్పుడు దోశలు అంటారు, దోశలు చేసినప్పుడు ఇడ్లీ అని అంటారండి. ఇంకా ఎందుకులే అని చెప్పేసి 2 నానబెట్టేసిన. ఇంకా వాళ్ళకి మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ఒకవేళ వాళ్ళ టిఫిన్కి ఏం కావాలని అడిగితే ఇడ్లీ అంటే ఇడ్లీ వేసి ఇచ్చేస్తాను అప్పటికప్పుడే. దోశ అంటే దోశ వేయచ్చులే అని చెప్పేసి. ఇంకా నైట్కి అయితే కొద్దిగా రైస్ అయితే పెట్టానండి. ఇంకా మిక్సీ వేయడం అయితే అవుతుందండి ఇక్కడ. ఇంకా అటు వంట చేస్తూ ఇటు మిక్సీకి అయితే వేసుకుంటున్నానండి. దోశ పిండి, ఇడ్లీ పిండి 2 పనులు ఒకేసారి అయిపోతాయి కదా. మళ్ళీ జొన్న రొట్టెలు కూడా చేయాలి కదా అండి. ఇంకా నైట్లో కంపల్సరీ కదా తింటాము మేము. ఇడ్లీ పిండి అయితే వేయడం అయిపోయిందండి. ఇప్పుడు అదే మిక్సీలో మళ్ళీ దోశ పిండి కూడా వేసి పెట్టేస్తున్నాను. లాస్ట్ కొంచెం అన్నం అయితే వేస్తాను. అన్నం వేస్తే కొంచెం కలర్ కూడా బాగా వస్తుంది కదా అని చెప్పేసి అప్పుడే వేడిగా అన్నం అయింది కదా, అదే కొద్దిగా వేసేసిన మిక్సీలోనే. ఇంక ఇక్కడ దోశ పిండి, ఇడ్లీ పిండి అయితే కంప్లీట్ అయిపోయిందండి. మిక్సీకి వేయడం పక్కన పెట్టేసాను. ఇంక ఇక్కడ రొట్టెలు అయితే చేస్తున్నా. రొట్టెలు చేసేటప్పుడు మా చిన్న బాబు అయితే వచ్చిండు. మమ్మీ నేను చేస్తాను అన్నాడు. ఇంకా ఇక్కడ పిండి కలిపేటప్పుడు నేనైతే ఇంకెప్పుడు పిండి కలిపినా సరే పిల్లలు అయితే ఆడుకుంటామని చెప్పి తీసుకుంటారండి కొంచెము. సరే తీసుకున్న తర్వాత మా చిన్న బాబు అయితే ఇలా చేసిండు నా పక్కకే. ఇంకా మా పెద్ద పిల్లలు అయితే రారండి, చిన్న బాబు అయితే ఎక్కువ వస్తాడు. నేను వంట చేసుకునేటప్పుడు, ఇంకేదైనా పని చేసేటప్పుడు వస్తాడు కంపల్సరీ. ఇంకా రోజు నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి. రోజు ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ చేయడం పిల్లలకి. ఇంకా నైట్ వరకు అయితే ఇలా ఉంటుంది. ఇంకా మన ఛానల్ గురించి అయితే తెలిసిందే కదండి మీకు, కొత్తగా స్టార్ట్ చేశానని. మీ సపోర్ట్ అయితే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను.
ఇంక ఇక్కడ మా చిన్న బాబు చేసిన రొట్టె అయితే సరి చేసి పెట్టానండి. ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.